మీకు విండోలో కనిపిస్తుంది పటాన్చెరు శంకర్పల్లి రోడ్. ఇవి వచ్చేసి గవర్నమెంట్ కడుతున్న 2 బెడ్రూమ్ హాల్, కిచెన్, అపార్ట్మెంట్స్, ఫ్లాట్స్ ఇయరింకే. ఈ ట్రక్ వచ్చేసి టువర్డ్స్ పటాన్చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ వెళ్తుంది. పటాన్చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ వచ్చేసి హార్డ్లీ నుంచి 1.5-2 కిలోమీటర్స్ వస్తుంది. ఈ అంబులెన్స్ కూడా టువర్డ్స్ పటాన్చెరు ఓఆర్ఆర్ ఎగ్జిట్ వెళ్తుంది. మళ్ళీ ఇట్లా స్ట్రైట్ వెళ్తే కనుక మనకు శంకర్పల్లి ఆర్ సమ్వేర్ అరౌండ్ 15-16 కిలోమీటర్స్ వస్తుంది. 15 కిలోమీటర్స్. మళ్ళీ ఇట్లా లెఫ్ట్ కొడితే కనుక మనకు వెలిమల వస్తుంది. వెలిమల అంటే మీకు తెలుసు, 1 హ్యాబిటేట్ డ్యూక్స్ కౌంటీ విశాఖ రోడ్ అని కూడా అంటారు. ఇది మాస్టర్ ప్లాన్ ప్రకారం 200 ఫీట్ రోడ్. ఇది కూడా ప్రపోజ్ 100-150 ఫీట్ రోడ్ ఉంది. ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పటాన్చెరు శంకర్పల్లి రోడ్ అనేది తొందరగా ఎక్స్పాండ్ కావడానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇక్కడ వెహికల్స్ మూవ్మెంట్ మీరు గమనిస్తే చాలా ఎక్కువ ఉంటుంది. కాబట్టి తొందరగా ఎక్స్పాండ్ చేస్తే మనం చూడొచ్చు రాబోయే రోజుల్లో. అయితే ఈ మన కర్దానూరు దగ్గర ఉన్నాం. కర్దానూరు దాటినాక వచ్చేది నందిగామ తర్వాత వచ్చేది బానూరు దాటినాక లెఫ్ట్ కొడితే కన్వెన్షన్ హాల్ వస్తుంది. సురేందర్ రెడ్డి నాట్ షూర్. అక్కడ లెఫ్ట్ కొడితే మళ్ళీ స్ట్రైట్ కొండకల్ వెళ్తుంది. కొండకల్ అంటే హౌస్ ఆఫ్ ఇరాందని, శుభగృహ, అవంతిక, హర్షిత్, పేరం, అక్షిత ఉంటాయి. ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న చోట ఇంకా 2 బెడ్రూమ్ ఫ్లాట్స్ ఉన్నాయి. కర్దనూరు ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే కనుక సెలబ్రిటీ ఓజోన్. రకరకాల లేఅవుట్స్లో రకరకాల ప్లాట్స్ ఉన్నాయి. మనం నేనైతే అనేది చూద్దాం. ప్రస్తుతానికి ఫస్ట్ డీల్ ఏదైతే వెళ్తామో చూడండి. సో కర్దనూరు ఉన్నాం. గోల్డెన్ ట్రయాంగిల్. ఇప్పుడు ఇదంతా గోల్డెన్ ట్రయాంగిల్ మీద చూస్తే జస్ట్ స్టే ట్యూన్, డీల్ విత్ డీటెయిల్స్ చెప్తాను. ఇంతకుముందు కూడా మీకు చూపించిన పటాన్చెరు శంకర్పల్లి రోడ్ మీద మనకు లెఫ్ట్ సైడ్ ఇది కనిపిస్తుంది. హర్షిత్ ఇన్ఫ్రా డెవలపర్స్, అవంతిక హెచ్ఎండి ప్లాట్స్ అండ్ బిల్డర్స్. ఓకే, మనం ఇప్పుడు ఈ లేఅవుట్ లోపలికి వెళ్తాము. ఇందులో ఒక ప్లాట్స్ ఉన్నాయి, 1-2 డీల్స్, అది కూడా చెప్తాను. ముందు ఎంట్రన్స్ చూపించిన ఎంట్రన్స్ లోపలికి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్ఆర్ఆర్ లేఅవుట్ ఉంది. ఆ ఎస్ఆర్ఆర్ లేఅవుట్ నుంచి ఒక జిగ్ జాగ్, ఒక లెఫ్ట్ కొట్టి ఒక రైట్ కొడితే ఇట్లా హర్షిత్ లేఅవుట్లోకి ఎంటర్ అవుతాం. దిగినాక కూడా చూపిస్తా, జస్ట్ ఇక్కడ చూపిస్తున్నా. ఇక్కడ మీకు కనిపిస్తుంది ప్లాట్ 42, ప్లాట్ 43, ఈచ్ 246 స్క్వేర్ యార్డ్స్. ఇది ఎస్ఆర్ఆర్ గచ్చిబౌలి ప్యారడైజ్ లేఅవుట్కి ఎక్స్టెన్షన్ అనమాట. వాటర్ ట్యాంక్ అక్కడ ఉంది కదా, దాని అవతల మెయిన్ రోడ్ ఉంటుంది. కనుచూపు మేరలో మీకు ఇంట్లో కూడా కనిపిస్తున్నాయి. ఇది ప్రైవేట్ ల్యాండ్. హై టెన్షన్ లైన్ వచ్చేసి నుంచి ఒక 500-600 మీటర్స్ అవుతుంది. లేఅవుట్కి అయితే సంబంధం. లేఅవుట్ అవతల ప్రైవేట్ ల్యాండ్ అవతల హై టెన్షన్ లైన్. శ్మశానాలు, సమాధులు అయితే లేవు, చూసుకోండి. సో ఇది ఒక 33 ఫీట్ రోడ్. కొత్త లేఅవుట్. ఇక లాస్ట్ లేఅవుట్ గోల్డెన్ ట్రయాంగిల్ నాకు తెలిసి ఇదేనేమో. వీళ్ళు వేసేసి వెళ్ళిపోయినరు. సో 2 ప్లాట్స్ 246 వెస్ట్ ఫేసింగ్. ఈ నుంచి ఆడికి ఒక 246, ఆ నుంచి ఆడికి ఒక 246. టోటల్గా 492 స్క్వేర్ యార్డ్స్ ఉంది. కావాలంటే ఒక ప్లాట్ ఇస్తారు, అడిగితే 2 ప్లాట్లు కూడా ఇస్తారు. వెస్ట్ ఫేసింగ్, 33 ఫీట్ వైడ్ రోడ్. సో ఆ ఇల్లు ఉంది కదా, దాని పక్కనే మెయిన్ రోడ్ ఉంటుంది. మెయిన్ రోడ్ నుంచి వాకేబుల్ డిస్టెన్స్. ఆ నుంచి ఇక్కడికి ఫ్లైట్ డిస్టెన్స్ వచ్చేసి హార్డ్లీ 300-400 మీటర్స్ ఉంటుంది. కానీ అట్లా జిగ్గు జాగ్ తిరుక్కుంటూ వచ్చేసరికి ఇడికి 400-600 మీటర్స్ ఉంది. చూసుకోండి లేఅవుట్. ఓకే, డిస్క్రిప్షన్ చెప్తా. వన్స్ అగైన్ హలో, నమస్తే, బాయ్ సాబ్ వాళ్ళందరికీ సలాం వాలేకుమ్. ఎట్లా వచ్చినాం కదా శంకర్పల్లి, కానీ పనిలో 2-3 వీడియోలు తీసి పెట్టేసి ఎవరికైనా ఉపయోగపడతాయని చూస్తున్నాం. బానూరులో ఉన్నాం, R1 జోన్లో ఉన్నాం. ఇది ఒక హెచ్ఎండి బుజ్జి లేఅవుట్. తిప్పి కొడితే 40-50 ప్లాట్లు ఉన్నాయి అంతే. ఇందులో హర్షిత్ వాళ్ళు వేసేసి వెళ్ళిపోయినరు. అయితే ఈయన ఇన్వెస్టర్ 2 యూనిట్స్ ఉన్నాయి, 246 2 వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ ఉన్నాయి. కొత్తగా ఉంది లేఅవుట్. మనకు లోన్స్ కూడా వస్తాయి. దీని ప్రైస్ ఏదైతే ఉందో కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నాం. కొత్త లేఅవుట్ వేయాలంటే ఇప్పుడు మినిమం ఇక్కడ 40-50 వేలు పెట్టాల్సిన పరిస్థితి. కానీ ఈయన మాత్రం కొంచెం రీజనబుల్గానే చెప్తుండు, ఎగ్జిట్ అవ్వాలనుకుంటుండు. కాబట్టి 2 వెస్ట్ ఫేసింగ్ ప్లాట్స్ 246 సైడ్ బై సైడ్ ఉన్నాయి. ఇది భానూరులో ఉన్నాం మనం. మెయిన్ రోడ్ నుంచి 500-600 మీటర్స్ రేడియస్లో ఉంది. ఇందులో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కావచ్చు. నా ఫోన్ నెంబర్ వచ్చేసి 9885926347 అండ్ నా పేరు వచ్చేసి అభిమాన్. ఈ ప్రాసెస్లో మీ అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎటువంటి ప్రాపర్టీస్ సేల్కున్నా నాకు చెప్పండి. కుదిరితే నేనే వచ్చి వీడియో తీసుకుంటాను. లేదంటే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ అట్లా నా వాట్సాప్ ఛానల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా. అందులో అయినా సరే పోస్ట్ చేస్తా. మీరు వేరే మీకు నచ్చిన డీల్స్ ఏమన్నా కావాలనుకుంటే కూడా అందులో కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. మనం అందులో ప్రమోట్ చేస్తుంటాము. ప్లాట్స్ కావచ్చు, అగ్రికల్చర్ ల్యాండ్స్, విల్లాస్, అన్ని టైప్ ఆఫ్ ప్రాపర్టీస్. మీరు అక్కడ ప్రైసెస్ ట్రెండ్స్ ఎట్లున్నాయో తెలుసుకోవచ్చు. లోన్ ఎలిజిబిలిటీ ఎంత ఉందో తెలుసుకోవచ్చు.
ఆ ఏరియా పొటెన్షియల్స్ ఎట్లున్నాయి కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఉన్న సోషల్ మీడియా హ్యాండిల్స్లో పెడుతున్నాను. సో ఈ యొక్క బానూర్ హర్షిత్ అవంతిక డీల్లో మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీరు నాకు రీచ్ అవుట్ కాండి. ఇది కాకుండా ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయి అభిమాన్ అనొచ్చు, అన్ని చోట్ల వీడియోలు తీయలేకపోతున్నా. కర్దనూరులో సెలబ్రిటీలు ఉంది, బానూరులో వచ్చేసి ఇది ఏది మన హర్షిత్ అవంతిక స్టెర్లింగ్ యాస్టర్ మీడియాస్లో ఉంది, నందిగా మన గోల్డెన్ క్రౌన్ ఉంది. ఇక కొండకల్లో అయితే 18 ప్లాట్లు ఉన్నాయి, అవంతిక శుభగృహ అవంతిక అండ్ అట్ ది సేమ్ టైమ్ హర్షిత్ హౌస్ ఆఫ్ హీరా ఉంది, అన్ని లేఅవుట్స్లో కలిపి శంకర్పల్లి టౌన్లో 2-3 ప్లాట్స్ ఉన్నాయి. వాటన్నింటిలో కూడా మీకు బెస్ట్ డీల్ కావాలంటే మీకు నాకు రీచ్ అవుట్ కాండి. ఓకే, నా పేరు అభిమాన్, నా ఫోన్ నెంబర్ 9885926347. వన్స్ అగైన్ మీ యొక్క అభిమాన్ సైనింగ్ ఆఫ్, బాయ్, జై హింద్. ఇక పాయింట్ మీద ఉంటుంది, నేను ప్రైస్ గురించి చెప్పడం మళ్ళీ మర్చిపోతున్నాం. ప్రైస్ వచ్చేసి కింద డిస్క్రిప్షన్లో పెడుతున్నా, ఎందుకంటే ప్రైసెస్ అనేవి ఒక్కోసారి పెరుగుతుంటాయి ఒక్కోసారి తగ్గుతుంటాయి కాబట్టి అక్కడ ఎడిట్ చేయడం ఈజీ అవుతుంది. కింద డిస్క్రిప్షన్లో ప్రైస్ పెడుతున్నా. వేరే ప్రాపర్టీస్ యొక్క ప్రైసెస్ కావాలంటే మీరు నాకు పర్సనల్గా రీచ్ అవుట్ కాండి. సో లాస్ట్ లేఅవుట్ అని చెప్పిన వీడియో, లాస్ట్ లేఅవుట్ అంటే ఏంటంటే లేటెస్ట్, ఇంకా దీనికంటే లేటెస్ట్ అంటే హౌస్ ఆఫ్ హీరానంద్ అని ఫేజ్ 3 ఉంది. ఈ మెజార్టీ వచ్చేసి ఇక్కడ కొత్తగా అపార్ట్మెంట్స్ విల్లాసే వస్తున్నాయి. కొత్తగా ప్లాటింగ్ వేస్తే కనుక డెవలపర్స్కి అంతగా వర్కౌట్ అయ్యే పరిస్థితి లేదు గోల్డెన్ ట్రయాంగిల్లో. కాబట్టి మనకు మెజార్టీ నెక్స్ట్ విల్లాస్ వైపు బిల్డర్స్ ఫోకస్ చేస్తారు. ఓసారి విల్లాస్ కూడా చేయి దాటిపోతే ప్రైసెస్ అపార్ట్మెంట్స్ మీద ఫోకస్ చేస్తారు. అపార్ట్మెంట్స్ కూడా ఆల్రెడీ మనం చూస్తే కనుక మోకిల దగ్గర కానీ శంకర్పల్లి టౌన్లో కానీ అపార్ట్మెంట్స్ కల్చర్ వచ్చేసింది. ఇక్కడ ఇంకా అపార్ట్మెంట్స్ కల్చర్ రానికి టైం పడుతుంది. విల్లాస్ కల్చర్ రానికి డౌన్ ద లైన్ 3 to 5 years అయితే వచ్చేసి ఇండిపెండెంట్ హౌసెస్ కట్టుకొని ఉంటుండ్రు. సో ది లేటెస్ట్ లేఅవుట్ ఇన్ గోల్డెన్ ట్రయాంగిల్ నాకు తెలిసి అయితే ఇదే. ఒకవేళ ఏమన్నా కరెక్షన్ ఉంటే మీరు కింద కమెంట్స్ రూపకంగా కూడా చెప్పచ్చు. ఓకే, హర్షిత్ అవంతిక భానూర్ నుంచి మీ యొక్క అభిమాన్ సైనింగ్ ఆఫ్, బాయ్, జై హింద్. లోన్ కూడా వస్తుంది చూడండి, ఆలోచించండి, మంచి డీల్, బాయ్.